Hello guys, welcome back to the review of the movie ఓజీ యాక్టెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా ఓజీ ఫిలిం ఎట్లా ఉందంటే ఇట్ వాజ్ గుడ్, బాగుందని చెప్పొచ్చు, గ్రాండియర్గా ఉందని చెప్పొచ్చు మూవీ. అఫ్కోర్స్ మనము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ప్రీవియస్ మూవీస్ మనం మర్చిపోవాల్సింది. ఎందుకంటే మనం మనకేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చూడాల్సింది ఏంటి, ఆ నరకడాలు ఏమైతే ఉందో అది మనకు కావాలనిపించింది, ఆశ పుట్టించింది, చూడాలనిపించింది. అడుగుతున్నాం చాలా సంవత్సరాల తర్వాత ఈ నరకడాలు ఇలాంటి ఒక ఆ పీక్ స్టఫ్ ఏదైతే ఉందో మనకి సుజిత్ గారు అయితే మాత్రం తీర్చేశారన్నమాట ఓజీ ఫిలింలో. సో మనకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూపించారనమాట, క్లియర్గా అది కూడా చూపించారనమాట. మనకి ఇప్పుడు సుజిత్ గారిది ప్రీవియస్ ఫిలిం ఏదైతే ఉందో సాహో అని మనం ఇది అఫ్కోర్స్ ఇది లింక్ అయిందన్నమాట ఇప్పుడు ఓజీ అండ్ సాహో. ఓజీ 2 అయితే వస్తుంది మనకి. సో ఇంకా అట్లయితే సాహో 2 కూడా రావాల్సిందే, వస్తుంది అనిపిస్తుంది, ఇంక రావాల్సిందే కూడా. సో ఇప్పుడు మనము సినిమాటిక్ యూనివర్స్, సో ఇప్పుడు సుజిత్ గారిది సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు వచ్చిందన్నమాట. సో ఆఫ్టర్ లోకేష్ కనకరాజ్ గారి తర్వాత ఈ ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు. సో ఇంకా వాళ్ళది నెక్స్ట్ ఏది రాలేదు కాబట్టి సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వాళ్ళ తర్వాత చూస్తున్న సినిమాటిక్ యూనివర్స్ ఈందే. సో ఏదో కొద్దిగా ఒక బిట్ అయితే కలిపాడనమాట. సో ఇంకా అది వర్కౌట్ అవుతుంది అని నమ్ముకున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సాహో అందుబాటుని అందుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన వేరే ప్లాన్ ఏం చేసుకోలేదేమో. కానీ ఓజీలో కొద్దిగా మిక్స్ చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే గ్యాంగ్స్టర్ ఫిలిమ్సే కాబట్టి. సో మిక్స్ అయితే ఇప్పుడు వర్కౌట్ అయింది కాబట్టి సో ఇంక మనం నెక్స్ట్ ఇంకా ఓజీటీలో ప్రభాస్ గారిని చూసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇంకా సాహో 2 కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇంకా దీని ద్వారా చూసుకుంటూ పోతే ఎందుకు సక్సెస్ అయిందంటే మనకు చెప్తుంటే ఓజీ ఫిలిం మనము అనుకున్న దానికంటే ఇంకొద్దిగా ఎక్కువనే ఉందన్నమాట. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ గారిది ఒక డెడికేషన్ పెట్టి సినిమా మనం ఆల్రెడీ ఎన్నో తీశారు, కానీ అవన్నీ మనకి డబ్బుడ్ ఫిలిమ్స్. ఇప్పుడు మనం వేరే లాంగ్వేజెస్ ఫిలిమ్స్ని తీసుకొని రీమేక్ చేసిన ఫిలిమ్స్. ఇప్పుడు దాన్ని వదిలేస్తే మనకి ప్యూర్గా కావాలి ఒక సినిమా అంటే మాత్రం ఇప్పుడు మనకి ఓజీ వచ్చింది. సో దాంట్లో వాళ్ళ యాక్టింగ్ మాత్రం వెరీ పీక్స్ లెవెల్గా వెళ్తుంటుంది. సో ఆయన అగ్రెసివ్ మోడ్, ఆ వైలెన్స్ అది మనం కావాలి అనుకుని మిస్ అయ్యాము ఇంకా వేరే ఫిలిమ్స్లో. సో అదైతే దీనిలో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అదొకటే కాదు, ఇప్పుడు త్రూ అవుట్ది ఇప్పుడు గ్యాంగ్స్టర్ రూపంలో ఫిలిం చూసుకున్నప్పుడు ఇట్ ఈస్ గుడ్, మనకి ఇక్కడ బోర్ కొట్టదు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకి ప్యూర్ అండ్ మనం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఏ బిట్టు కూడా మనకైతే బోర్ కొట్టదు అనమాట స్క్రీన్ ప్లేలో. సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ హీరోయిన్ ట్రాక్లు కొద్దిగా అక్కడక్కడ మనకి శృతి తెప్పిస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత కుదురుకొనేస్తుంది, తర్వాత మామూలు ట్రాక్కే వచ్చేస్తుంది. సో అది అన్నమాట. ఏదో కొద్దిగా సెకండ్ హాఫ్లో మనకి బోరు కొడుతుందా ఇదేమైనా అనిపించే లోపల మళ్ళీ మనకి రిటర్న్ తీసేసుకొచ్చేస్తారనమాట. సో అది సెకండ్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్లో మనకి ఆలోచన ఏమి ఉండదు, మనం వెళ్తూ ఉంటుంది. సో ఇంటర్వల్ సీన్ అయితే మనకి సూపర్ అనిపిస్తుంది. సో మనకి స్టార్టింగ్ ఇంకా టైటిల్ కార్డ్ నుంచి ఇంకా ఇంటర్వల్ వరకు ఇంకా మనకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అంత మాత్రం స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా అనుకున్నది కదా, ఇంకా కొద్దిగా స్లో అవ్వాల్సి వచ్చింది, కానీ క్లైమాక్స్ వచ్చేలోపు కొద్దిగా అందుబాటులో పనిచేసుకుంటుంది. సో ఇంక ఫైనల్గా ఓజీ 2 అనే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంక మనకి వేరే లెవెల్ అదొకటి. ఇంకా దాని తర్వాత సాహో లింక్ వేరే చేస్తారు కాబట్టి మనకి అదొక స్టఫ్ ఉంది. సో ఓవరాల్గా మనకైతే కావాల్సినటువంటి ఫిలిం కావాల్సినటువంటి టైంలో వచ్చిందనిపిస్తుంది. దట్టు విత్ పవర్ స్టార్, మనం అనుకున్న కసిని తీర్చేసినటువంటి డైరెక్టర్ అయ్యారు సుజిత్ గారు. సో ఇట్ ఈస్ మనకు సుజిత్ గారు అయితే మనకు కొద్దిగా ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేస్తాం, మన సాహో ఫిల్మ్లో చూసాను, కానీ కొంతమందికి అదైతే ఎక్కలేదు కాబట్టి ఏం అనలేము.
డైరెక్టర్ గారిని ఏం అనలేమండి. 'సాహో' ఈజ్ ఎ బ్రిలియంట్ మూవీ. మాకు కొందరికి ఏమి ఎక్కలేదు కాబట్టి తీసేయాల్సినటువంటి పరిస్థితి లేదు. సో, ఇంక దాంట్లో చూసుకుంటే 'ఓజీలో' కూడా మనకైతే ఇట్ ఈస్ బ్రిలియంట్ మూవీనే మనం. సో, అంతా తీసేయాల్సినటువంటి ఏం కాదు. ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడాను. లైక్ 'సాహో' ఎందుకంటే ఇంటర్‌లింక్ కదా! ఇప్పుడు లింక్ అయింది కదా! ఒకదానికొకటి. మనకి అనుకోవాల్సినటువంటి ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేసుకొని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందిప్పుడు. సో, అది. సో, ఇంకా తమన్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే బ్రిలియంట్‌గా ఉంది. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అన్నీ జబర్దస్త్ అనిపించింది దీనికి. కావాల్సినటువంటి దాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. సో, ఇంక 'సాహోకి' మనకి 'గిబ్రాన్' గారిది మ్యూజిక్ ఉంది. సో, ఇంక మళ్ళీ కాంబినేషన్ ఎట్లా చూద్దాం ఇంక నెక్స్ట్ ఇంక ఎవరొస్తారో. సో, నాకైతే మాత్రం 'ఓజీ' ఇట్స్ ఎ ప్యూర్ గూస్‌బంప్ ఫిలిం ఫర్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ అండ్ ఫర్ నార్మల్ ఆడియన్స్ కూడా ఇట్ ఈస్ ఎన్ వండర్‌ఫుల్ మూవీ. గ్యాంగ్‌స్టర్ మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి మూవీ. చూసేయండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి మూవీ ఇచ్చారు. వచ్చిందని కూడా అనుకుంటున్నా. సో, ఇలాంటి మూవీస్ కూడా రావాలి. నరకడాలు కూడా రావాలి, ఉండాలి. మనకైతే కావాల్సింది అదే అని చెప్పుకుంటూ సో గైస్ ఇది. ఇంకా దీనికి మనం ఎంత రేటింగ్ ఇస్తామంటే విల్ గివ్ అప్ టు 4.3 అవుట్ ఆఫ్ 5. సో ఇంకది గైస్ ఇవాటిటువంటి వీడియో 'ఓజీ' ఫిలిం. ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. దానికైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి అని చెప్పుకుంటూ మీట్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.